ఈరోజు కుతుబులపూర్ నియోజకవర్గం గండిమైసమ్మలోని తెలంగాణ భవనంలో ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్న దీక్ష దివాస్ కార్యక్రమం విజయవంతంపై జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు అధ్యక్షతన నిర్వహించిన సన్నాహక సమావేశానికి బీఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్తో పాటుగా మాజీ మంత్రి మరియు ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రావు, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, మర్రి రాజశేఖర్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి హాజరై దీక్ష దివాస్ కార్యక్రమ నిర్వహణపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీళ్లు, నిధులు నియామకాలలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న వివక్షత తొలగాలంటే కేవలం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మార్గమని గుర్తించి తెలంగాణ రాష్ట్ర సాధనకై బీఆర్ఎస్ అధినేత పెద్దల కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన 29 నవంబర్ 2009 రోజు దీక్ష దివాస్ అని అన్నారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న దీక్ష దివాస్ ప్రాముఖ్యతను నాయకులు, కార్యకర్తలు నేటి తరానికి తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా మరియు జీహెచ్ఎంసీకి చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, నాయకురాళ్లు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.